అక్కడ ఇక్కడ అన్న తేడా లేదు. స్కూల్ అయినా ఆసుపత్రి అయినా శరణార్థి శిబిరమైన వారికి ఒకటే. గాజాలో ఎక్కడ మనిషి కనబడ్డా దాడులు చేస్తోంది ఇజ్రాయెల్. తాజా బాంబింగ్లో 5 జర్నలిస్టులు అస్సలు బాశారు. గాజా మొత్తం మరుభూమిని తలపిస్తోంది. ఆ ప్రాంతానంతా ఆక్రమించుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటనలు చేస్తోంది. అసలు గాజాలో ఏం జరుగుతోంది? ఇజ్రాయెల్ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయడం తప్పితే మరో మార్గం లేదు. గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకుంటాం. 2 రోజుల క్రితం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్న మాటలివి. వీటికి తగ్గట్టుగానే ఇజ్రాయెల్ సైన్యం చెలరేగిపోతోంది. విచ్చలవిడిగా బాంబింగ్ చేస్తోంది. గాజాను ఆక్రమించడం లేదని, హమాస్ నుంచి స్వేచ్ఛ కల్పిస్తున్నామంటూ కొత్త భాష్యం చెప్పారాయన. హమాస్ చర్యలే గాజా పౌరుల మరణాలు, నగరాల నాశనం, మానవతా సాయం అందకపోవడం వంటి సమస్యలకు కారణమని నెతన్యాహు పేర్కొన్నారు. గాజా సిటీ స్వాధీనానికి ఇజ్రాయెల్ భద్రతా కేబినెట్ ఇటీవలే ఆమోదం తెలపడంపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయినా ఇజ్రాయెల్ లెక్క చేయటం లేదు. దాడుల్లో ప్రముఖ మీడియా సంస్థ అల్ జజీరాకు చెందిన 5 జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మీడియా ముసుగులో వారంతా హమాస్ కోసం పనిచేస్తున్నారంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చి చేతులు దులుపుకుంది ఇజ్రాయెల్. అల్ షిఫా ఆసుపత్రి మెయిన్ గేట్ బయట ఉన్న ప్రెస్ టెంట్ పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ ఘటనలో 7 ప్రాణాలు కోల్పోగా అందులో 5 తమ పాత్రికేయులేనని అల్ జజీరా తెలిపింది. హమాస్ అంతమే తమ ధ్యేయమంటూ 22 నెలల కిందట గాజాపై దండెత్తిన ఇజ్రాయెల్ ఇక్కడ జాతి హననానికి పాల్పడుతోంది. గాజాలో భవనాలన్నీ నేలమట్టమయ్యాయి. అధికార దుర్వినియోగం, అవినీతి కేసులు ఎదుర్కొంటున్న నెతన్యాహు తన పదవిని కాపాడుకోవడానికి యుద్ధం చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇజ్రాయెల్ మారణకాండలో ఇప్పటిదాకా 61,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వారిలో సగానికి పైగా చిన్నారులు, మహిళలే. ఆహార సరఫరాలను ఇజ్రాయెల్ నిర్దాక్షిణ్యంగా తొక్కిపట్టడంతో గాజాలో ఆకలి చావులు పెరుగుతున్నాయి. 12,000 మంది చిన్నారులు చిక్కి శల్యమయ్యారు. ఆహార పంపిణీ కేంద్రాల దగ్గర అభాగ్యులపై ఇజ్రాయెల్ మూకలు బాంబుల వర్షం కురిపిస్తూ ఉండటంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. పాలస్తీనాను ఇప్పటికే 147 దేశాలు ప్రత్యేక దేశంగా గుర్తిస్తున్నాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలంటే నిర్దిష్టమైన సరిహద్దులతో సర్వస్వతంత్ర దేశంగా పాలస్తీనా ఆవిర్భవించాల్సిందే. తమ భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు అక్కడి ప్రజలదే. తమ తలరాతలను రాసే హక్కు ఇజ్రాయెల్కు ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు గాజా పౌరులు. గాజాపై గత 22 నెలలుగా ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో సుమారు 200 మంది జర్నలిస్టులు మరణించారు. మీడియా వారని తెలిసినా ఇజ్రాయెల్ సైన్యం దాడులు ఆపటం లేదు. ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన మామూలుగా లేదు. అసలు గాజాలో మనుషులు బతకలేని స్థితి. తన అధికారంలోకి వస్తే ఇజ్రాయెల్తో యుద్ధ విరమణ చేయిస్తానని పలికిన ట్రంప్ ఇప్పుడు గాజా తమకు అప్పగిస్తే అభివృద్ధి చేస్తానంటున్నారు. అసలు అగ్రరాజ్యం అండ చూసుకునే నెతన్యాహు పేటరేగిపోతున్నారు. పరిస్థితులు నానాటికి విషమిస్తున్న నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ను ఒప్పించాల్సిన అవసరం ఉంది. ఆకలి దప్పులతో అల్లాడుతున్న పసివారిని అంతర్జాతీయ సమాజం ఆదుకోవాలి.